హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను 10 మినిట్స్లో చేసుకునే వెజ్ బిర్యానీ చూపించబోతున్నాను. అది కూడా చాలా టేస్టీగా, సింపుల్గా. చాలామంది వెజ్ బిర్యానీ అంటే చాలా కష్టంగా ఉంటుంది చేయడం అని అనుకుంటారు, కానీ కుక్కర్లో ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాము. ప్రాసెస్లోకి వెళ్దాం. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ కుక్కర్లో వేసుకోండి. తర్వాత కరివేపాకు, కొద్దిగా జీరా వేసుకొని ఒక ఆనియన్ ఇలా పొడవుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. 2 మిర్చి ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి దంచుతున్నాను. ఇందులోనే నేను మసాలా దినుసులన్నీ వేసుకున్నాను, దంచుకొని పక్కకు పెట్టుకున్నాను. ఇలా బ్రౌన్ కలర్ అయ్యాక ఇందులో 1 కప్ ఆలు, 1 కప్ క్యారెట్, 1 కప్ కాలీఫ్లవర్ వేసాను. ఇలా మీ ఇంట్లో ఏవి ఉంటే అవి కూరగాయలన్నీ వేసుకోవచ్చు. నేను నాకు పాసిబుల్ ఉన్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్నాను. ఇందులో కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు వేసి ఒకసారి కలిపేయండి. ఇక్కడ నేను 1 గ్లాసు బాస్మతి రైస్ తీసుకున్నాను. ఒక 2-3 టైమ్స్ కడిగి ఇలా వాటర్ వేసి ఒక 5 మినిట్స్ నానబెట్టుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఇందాక దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా దినుసులు పేస్ట్ వేసుకున్నాను. తర్వాత 2 బిర్యానీ ఆకులు వేసి ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు ఇందులోనే పచ్చి బఠానీ 1/2 కప్పు వేసి ఒకసారి బాగా కలిపేసేయండి. ఇలా కలిపిన తర్వాత ప్రెషర్ కుక్కర్ పైన ఉండే విజిల్ తీసేసి మూత పెట్టేసి ఒక 1 మినిట్ బాగా కుక్ అవ్వనివ్వాలి. 1 మినిట్ తర్వాత ఇందులో పెరుగు వేసుకోవాలి. 1 కప్పు. నేను ఇక్కడ పెరుగుని మజ్జిగలా చేసుకొని వేసుకున్నాను. మీకు కావాలంటే 1 కప్ పెరుగు వేసుకోవచ్చు. ఒకసారి బాగా కలిపేసి ఇందులో 1 టీ స్పూన్ ధనియాల పౌడరు, 1 టీ స్పూన్ బిర్యానీ పౌడర్ వేసి ఒకసారి బాగా కలపండి. తర్వాత నేను ఇందులో మిల్ మేకర్ వేసాను. మిల్ మేకర్ ఆప్షనల్, నేను ఉంది కాబట్టి వేసాను. మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇంగువ, 1/2 టీ స్పూన్ మిర్చి పౌడర్ వేసి బాగా కలుపుతున్నాను. మసాలా మొత్తం వెజిటేబుల్స్కి పట్టేలా ఇలా కలిపిన తర్వాత మనం ఇందాక నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఇందులో వేసుకోవాలి. రైస్ వేసిన తర్వాత సైడ్ నుంచి కలపండి. మధ్యలో మొత్తం మిక్స్ చేస్తే రైస్ అనేది విరిగిపోతుంది. ఇలా కలిపిన తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసాను. రైస్ ముందే నానబెట్టాను కాబట్టి వాటర్ ఎక్కువగా అవసరం లేదు. 1.5 గ్లాస్ వాటర్ సరిపోతుంది. ఇప్పుడు ఈ కుక్కర్ 1 విజిల్ వచ్చేంత వరకు కుక్ చేయాలి. విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని విజిల్ వెంటనే తీయకండి. ఒక 1 మినిట్ అలాగే వదిలేసి తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత విజిల్ తీసి మూత తీయండి. రైస్ చాలా బాగా ఉడుకుతుంది. ఒకవేళ మీకు ఇంకా రైస్ ఉడకలేదనిపిస్తే ఈ కుక్కర్ పైన ఒక ప్లేట్ పెట్టి అందులో వాటర్ వేసి ఒక 1 మినిట్ అలాగే పెట్టండి. రైస్ మొత్తం బాగా కుక్ అవుతుంది. కానీ నాకు ఇక్కడ బాగా వాటర్ సరిపోయాయి. రైస్ అయితే చాలా బాగుందండి, పొడి పొడిగా చాలా టేస్టీగా వచ్చింది. 10 మినిట్స్లో ఈ వెజ్ బిర్యానీ రెడీ అవుతుంది. మీకు ఎప్పుడైనా ఏదైనా తినబుద్ధి కానప్పుడు ఇలా కుక్కర్లో వెజ్ బిర్యానీ చేసుకోండి. హెల్దీ అండ్ టేస్టీగా ఉంటుంది. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎక్కువ ఏమీ మసాలా లేకుండా చాలా సింపుల్గా, ఈజీగా అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.